హాయ్ అండి. నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళైతే నేను సింపుల్‌గా గోధుమ పిండితో కేక్ చేసి చూపిస్తున్నానండి. ఈ కేక్‌ని చేసుకోవడం అయితే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏం లేకుండా. ఇందులో అయితే నేను మైదా వాడకుండా గోధుమ పిండి వాడాను కదా! చాలా బావుంటుంది. గోధుమ పిండితో కూడా చాలా మనం మైదాతో వాడినట్టుగానే చాలా బావుంటుంది. అలాగే ఇందులో క్రీములు కూడా వాడలేదు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ గోధుమ పిండి కేక్‌ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని ఇందులో 1.5 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి వెయిట్‌లో వచ్చేసి 180 గ్రామ్స్ దాకా ఉంది. ఈ గోధుమ పిండిని 3 సార్లు జల్లించుకోవాలి ఇలాగే. 2, 3 సార్లు జల్లించడం వల్ల ఈ గోధుమ పిండిని కేక్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను కదండీ. మీకు ఒకవేళ గోధుమ పిండి వద్దు అనుకుంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే హెల్త్‌కి మంచిది కాదని చెప్పేసి నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను. ఒకవేళ గోధుమ పిండితో వద్దు అనుకుంటే మైదాతోనే సేమ్ ఇదే ప్రాసెస్‌తో చేసుకోండి. మైదాతో కూడా చాలా బాగుంటుంది. కాకపోతే హెల్త్‌కి మంచిది కాదని చెప్పేసి నేను ఇక్కడైతే గోధుమ పిండి వాడుతున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్‌లు చేస్తుంటాం కదా మనం. ఎలాగో మైదా వాడక తప్పదు. ఇలా కేకునన్నా హెల్తీగా చేసుకున్నామని చెప్పేసి నేను ఇలా గోధుమ పిండి వాడాను. మైదా అయితే పూర్తిగా అవాయిడ్ చేశానని కాదు, వాడుతుంటాను తక్కువగా. ఇలా ఈ గోధుమ పిండిని 3 సార్లు జల్లించుకున్న తర్వాత ఈ గోధుమ పిండి బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పెట్టుకోవాలి. ఇందులో చక్కెర 3/4 కప్పు తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 160 గ్రామ్స్ అండి. చక్కెరని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు వెయిట్లో వచ్చేసి 200 గ్రామ్స్ పెరుగును కూడా వేసుకొని ఈ రెండింటిని చక్కెర పెరుగు బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలాగే విస్కర్తో ఇదే విధంగా 4-5 నిమిషాల దాకా కంటిన్యూగా బాగా కలుపుకోవాలి. నురగ వచ్చే వరకు ఇలా కలుపుకొని ఇక్కడైతే పెరుగు చక్కెర బాగా కలిసిపోయి కొద్దిగా నురగొచ్చింది చూడండి. ఇప్పుడైతే 1 స్పూన్ అలాగే 1/4 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఈ రెండింటిని కూడా 1-2 నిమిషాల దాకా బాగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకున్నాం చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇది బాగా నురగగా వచ్చింది చూడండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కేక్ బేక్ చేయడం కోసం నేనైతే ఇక్కడ పాతది కుక్కర్ ఉంటే అడుగు మందంగా ఉన్న కుక్కర్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అంచులకైతే ఆయిల్ అంతా పట్టించేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే అడుగు భాగాన నేను బటర్ పేపర్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ కానీ లేకపోతే ఇలాగే ఆయిల్ అంతా రాసుకున్న తర్వాత పొడిపిండిని చల్లుకోండి. పొడిపిండి అంటే గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ చల్లుకొని కేక్ బ్యాటర్ వేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను బటర్ పేపర్ వేసుకున్నాను కదా. నేనైతే ఇక్కడ కేక్ బేక్ చేయడం కోసం ఇలాంటి బౌల్ పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 10-15 నిమిషాల దాకా ఈ బౌల్ని హీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పెరుగు మిశ్రమంలో 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. వెయిట్లో అయితే 100 గ్రాములు. అలాగే 1 స్పూన్ దాకా వెన్నెల ఎసెన్స్ వేసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాల దాకా కలుపుకున్నానండి. ఇలాగే ఇక్కడైతే చూడండి పెరుగు అలాగే వెనిలా ఎసెన్స్ బాగా కలిసిపోయింది. ఇప్పుడు గోధుమ పిండిని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాము. ఈ గోధుమ పిండి బాగా కలిసే వరకు ఇలాగే కలుపుకుంటూ ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇది చూడండి ఇక్కడైతే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు తీసుకొని వేసుకున్నాను. మీకు ఒకవేళ నీళ్ళు వద్దంటే చల్లటి పాలు ఉంటాయి కదా, 2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. నీళ్ళన్నీ బాగా కలిసిన తర్వాత ఈ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఈ విధంగా ఉండాలండి. ఈ థిక్నెస్తో కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బటర్ పేపర్ వేసి పెట్టుకున్న దాంట్లో ఈ కేక్ బ్యాటర్ని అంతా వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని మొత్తం వేసుకున్నాక 1-2 సార్లు దాకా ఒకసారి ట్యాప్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్నాక మనం ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని
మూత పైన చిన్న రోల్ పెట్టుకొని బేక్ చేసుకుంటున్నాను. 45 మినిట్స్ బేక్ అయిన తర్వాత మూత తీసి చూస్తే తడిగా అనిపించింది. మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మూత తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కేక్ని ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడైతే నేను వుడ్ది చిన్న కత్తి తీసుకున్నాను. ఇప్పుడు దీంతోనే కేక్ ఎలా బేక్ అయిందో చెక్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, తడేం లేకుండా పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయిపోయింది. ఇక్కడైతే కేక్ రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయిన తర్వాత డిమాల్ చేసుకుందాము. ఇక్కడైతే కేక్ బౌల్ చల్లగా అయిపోయింది చూడండి. చల్లగా అయిన తర్వాత ఒక కత్తి తీసుకొని సైడు అంచులంతా ఒకసారి ఇలా అనుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టుకొని కేక్ను రివర్స్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇక్కడ చూస్తున్నారా, కేక్ కుక్ చేసిన కుక్కర్ని కూడా చూపించాను. అడుగు ఏమీ మాడకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది. వావ్, బటర్ పేపర్ కూడా నీట్గా వచ్చేసింది చూడండి. కేక్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, సాఫ్ట్గా చాలా బాగుంది. ఇక్కడైతే గోధుమ పిండితో చేసిన ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కానీ ఈ రెసిపీని ట్రై చేసి ఉంటే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.